చేతితోనే రాతలు రాసి ఆ నోటితోనే మాటలు చెప్పి సాంబామూర్తులు ఉన్నారని ధైర్యముతోనే ఇట్టా చేసావా ఓరయ్యో నాయ్యా. అసలు యాక్చువల్గా సారు అసలు టీవీ ఫైవ్ లో ఉండడమే మానేశారు. ఎప్పుడో 15 రోజులకు ఒకసారి మేమందరం అడిగితే 1 గంట 2 గంటలు ఉంటున్నారు. లోపలికి వెళ్ళగానే టీవీ ఫైవ్ గురించి మాట్లాడితే తిరుమల వెళ్ళాలి, 2-3 రోజులైంది నేను వచ్చి, ఎందుకో అక్కడ కొండలు గుర్తుకొస్తున్నాయి, అక్కడ దేవుడు గుర్తుకొస్తున్నాడు అని వెళ్ళిపోతా ఉన్నారు. ఏరా మూర్తి సాంబిక, ఈరోజు మీకు నొప్పి వస్తుందా? మరి ఆ రోజు అంజలి అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేసి చచ్చిపోవడానికి కారణమయ్యారా? మరి అప్పుడు మీకు బాధ అనిపించలే? సాంబా, ఆ రోజు విజయసాయిరెడ్డి ఇంకొక అమ్మాయికి అక్రమ సంబంధాన్ని అంటగట్టి డిబేట్లు పెట్టాడు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది సంస్కారం? అవి క్లియర్గా ఉన్నటువంటి ఏ వీడియోలు కాదని చూస్తే తెలుస్తుంది. ఆ వీడియోలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, వాటిపైన మీరు బాధపడండి. అలా చేసినందుకు చిక్కుపడి మీ యొక్క అధినేత్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ని రాజీనామా చేయమనండి. గతంలో ఎస్విబిసి చైర్పర్సన్ అయినటువంటి పృథ్వీరాజు గారిని ఇటువంటి ఆరోపణలు వచ్చినందుకే జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఆయన చేత రాజీనామా చేయించారు. ఆయన రాజీనామా చేస్తారని నిర్ణయించుకునే లోపే మీరు ఎలా డిబేట్లు పెట్టి అన్యమతస్థుడు ముఖ్యమంత్రి అయితే ఇలాంటి పరిణామాలే జరుగుతాయని చెప్పేసి మీరు ఎన్ని డిబేట్లలో మీ వల్గర్ లాంగ్వేజ్తో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపాడేసుకున్నారా? మరి ఈరోజు అదే పవిత్రమైన తిరుపతికి ఇటువంటి ఆరోపణ వచ్చేటప్పుడు మీ సిద్ధశుద్ధిని మీరు నిరూపించుకోవాలి కదా. టీటీడీ చైర్పర్సన్ భార్య అయినటువంటి ఆవిడ చేతిలో బైబిల్ ఉండడం ఏంటని చెప్పేసి ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని డిబేట్లు పెట్టి మీ పనికిమాల రాటలతో ఈ రాష్ట్రాన్ని ఎంత అల్లకల్లోలు చేశారో గుర్తు రాలేదురా సాంబగా నీకు? కరుణాకరణ్ రెడ్డి టీటీడీ మాజీ చైర్పర్సన్, ఆయన కులాలకు మతాలకు అతీతంగా అభినందించవలసింది పోయి ఆయన క్రిస్టియన్ చెప్పేసి ఆయనకి లేనిపోయినటువంటివి ఆరోపణలు చేసి ఎంత సులకానందం పొందారు ఆ రోజు. మీరు నిజంగా ఏ తప్పు చేయకపోతే, మీకు నిజంగా సిద్ధశుద్ధి అనేది ఉంటే ఆ వీడియోల పైన నిజమైనటువంటి ఎంక్వైరీ జరిపించి అలా పెట్టిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. అప్పుడు నిజమైన మీ బిఎన్ నాయుడు ఏ తప్పు చేయలేదని మేము ఒప్పుకుంటాం. దొరికిపోయిన తర్వాత దొంగ ఏడుపులు ఎందుకంటే దొంగనా కొడుకున్నారు. మూర్తి, ఇది ఏది ఏమైనా సరే నిజమైతే మాత్రం చాలా ఏళ్ళు గుర్తుంటుందిరా స్వామి.